1 Thessalonians chapter 4 verse 1. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం. Those who have got Bibles, look into the Bible. దయచేసి ఎవరైతే పరిశుద్ధ బైబిల్ కలిగి ఉన్నారో మీ యొక్క బైబిల్ చూడాలని ప్రేమతో మనం Those who చేస్తున్నాం. do not have, listen to it carefully. ఎవరికైతే బైబిల్ లేదో మరి చాలా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. Furthermore, then we beseech you, brethren, and exhort you by the Lord Jesus, that as ye have received of us, how ye ought to walk and to please God, so ye would abound more and more. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగో నడుచుకుని దేవుని సంతోషపరచవలనో మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. May our blessed Savior bless this portion for all of us. మనల్ని ఆశ్రదించే మన రక్షకుడు ఈ యొక్క భాగమును మనకు ఆశ్రదించును గాక. Paul is writing to Thessalonian believers. అపోస్తలుడు పౌలు దశలోని విశ్వాసులకు ఈ మాటలు రాస్తున్నారు. You have received of us as to how you ought to walk. You have received of us as to how you should walk in this world. మీరు ఎలాగ నడుచుకున్నో మరి మేము మీ కొరకు మా ద్వారా మీరు నేర్చుకుని ఉన్నారు. And also you have received as to how to please God. దేవుని ఎలా సంతోషపరచవలనో మా యొద్ద నుండి మీరు నేర్చుకున్నారు. So that is why he said you would abound more and more in these things. అందువల్ల మీరు అంతకంతకు వీటిలో అభివృద్ధి పొందవాలని ఆశపడుతున్నాం. Get this word, then you will understand the message also. ఈ యొక్క మాటను ఈ యొక్క వర్తమానంలో మీరు మరి You would abound more and more. మీరు అంతకంతకు అభివృద్ధి పొందాలి. This you remember, then you will get the whole message. ఈ యొక్క వర్తమానం అంతటి కొరకు ఈ మాటను మీరు జ్ఞప్తికి ఉంచుకోండి. ఏంటది? అంతకంతకు అభివృద్ధి. అంతకంతకు అభివృద్ధి. We are saved by the blood of the Lord. మనము ప్రభు యొక్క రక్తాన్ని బట్టి రక్షణ పొందాం. And then we should grow in that salvation. ఆ రక్షణలో మనం ఎదగాలి. Salvation is linked with faith. రక్షణ మరిది విశ్వాసముతో ముడిపడి ఉన్నది. విశ్వాసం లేకపోతే salvation లేదు. విశ్వాసం లేకపోతే రక్షణ లేదు. So what the word of God says is, in that faith you should multiply. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆ విశ్వాసములో అభివృద్ధి పొందాలి. In that faith you should increase more and more. ఆ విశ్వాసము అంతకంతకు అభివృద్ధి పొందాలి. Then you will also grow in the salvation. అప్పుడు రక్షణలో కూడా ఎదిగేవారంగా ఉంటారు. And that when the Lord would come again, ప్రభు తిరిగి వచ్చినప్పుడు you would be found faithful in the sight of God. ప్రభు యొక్క దృష్టిలో మీరు విశ్వాసము గలవారుగా కనబడతారు. That is the ultimate. అది అంతమైనది. That is the final thing. అది ఆఖరి ఘట్టమైనది. That we may be found faithful in the sight of God. కాబట్టి ప్రభు యొక్క దృష్టిలో మన విశ్వాసం గలవారుగా కనబడాలి. He knows you in and out. మనము బయట లోపల కూడా He knows you. ఆయన మనకి ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఇంట బయట లోపల బయట కూడా అంత అర్థం ఏంటి? He knows your క్రియలు, మన యొక్క క్రియలు ఎరిగిన వాడుగా ఉన్నారు. And he knows your తలంపులు also. తలంపులు కూడా ఎరిగిన వాడుగా ఉన్నారు. That is why in his sight you should be all right. మనం ఆయన దృష్టిలో మరి పరిపూర్ణంగా ఉండాలి. మన చుట్టూ ఉన్న మనుషులు ఎంతో ప్రేమిస్తారు మనల్ని. మన చుట్టూ ఉన్న మనుషులు ప్రేమిస్తారు మనల్ని. They may say many things against about us. కానీ మన విషయంలో ఎన్నో విషయాలు వ్యతిరేకంగా చెప్తారు. ఈయన మంచోడు, ఆ మంచోడు, ఈయన మంచోడు, ఆయన చెడ్డోడు, ఇవన్నీ విషయాలు కూడా. బట్ కానీ వాట్ గాడ్ సేస్, దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రభు ఏం చెప్తున్నారు చాలా ప్రాముఖ్యమైనది. వాట్ గాడ్ విల్ టెల్ అబౌట్ us. మన గురించి ప్రభు ఏం చెప్పనుద్దేశిస్తున్నారు? ఇంక్రీజింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ ద లార్డ్. ప్రభువులో అంతకంతకు ఎదిగేవారంగా ఉన్నామా? Are we increasing in his faith more and more? ఆయనకి విశ్వాసములో అంతకంతకు ఎదిగేవారంగా ఉన్నామా? Are we increasing in his strength and power more and more? ఆయన యొక్క బలములోను ఆయన యొక్క శక్తిలోను అంతకంతకు ఎదిగేవారంగా ఉన్నామా? So Lord should testify. ఆయన సాక్ష్యం చెప్పాలి. Lord testified concerning Apostle Paul after his conversion. అపోస్తలుడైన పౌలు మారిన తర్వాత దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన కొరకు. ఆయన విషయం ఏమని చెప్పాడు? Acts of the Apostles, అపోస్తలుల కార్యములు chapter 9, 9వ అధ్యాయము verse 11. 11వ వచనం. Acts of the Apostles, అపోస్తలుల కార్యములు chapter 9, verse 11. 9వ అధ్యాయం 11వ వచనం. Behold, he prayeth. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. Behold, he prayeth. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. The Holy Spirit has to give a testimony concerning us. మన గురించి దేవుని యొక్క ఆత్మ సాక్ష్యం ఇస్తామంటే ఏమని చెప్తాడు? ఏం చెప్తాడు? Behold, he watches TV. ఇదిగో ఈ టీవీ చూస్తున్నాడు. Behold, he works on cell phone.
ఇదిగో ఆయన సెల్ ఫోన్ లో పని చేస్తున్నాడు. Once I visited one home in some place. ఒక స్థలంలో నేను ఒక ఇంటిని దర్శించినప్పుడు Once I visited Ah, some ah. home. ఆ అంకుల్ గారు ఒకసారి ఒక గృహాన్ని దర్శిస్తే Husband, wife, 2 children, they are all in the drawing room. ఆ భర్త భార్య పిల్లలందరూ కూడా ఆ డ్రాయింగ్ రూమ్ లో ఉన్నారు. తలుపు తీసుంది, తలుపు తీసుంది. నేను వెళ్ళినాను. ఆ అంకుల్ గారు వెళ్ళారు, ప్రైజ్ ది లార్డ్ చెప్పినారు. ప్రైజ్ లార్డ్ చెప్పారు. బట్ దే ఆర్ నాట్ వర్కింగ్ ఆన్ సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్ లో ఆపడం మర్చిపోయారు. వాళ్ళు నాతో మాట్లాడడం లేదు. హస్బెండ్ ఈజ్ వర్కింగ్ ఆన్ సెల్ ఫోన్, హస్బెండ్ సెల్ ఫోన్ తో ఉన్నాడు. వైఫ్ ఈజ్ వర్కింగ్ ఆన్ సెల్ ఫోన్, భార్య సెల్ ఫోన్ తో ఉంది. చిల్డ్రన్ ఆల్సో బిజీ ఇన్ సెల్ పిల్లలు ఫోన్. కూడా సెల్ ఫోన్ లో బిజీ. కూర్చున్నాను, అక్కడ కూర్చున్నారు అంకుల్ గారు. 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంట అయింది. 10 నిమిషాలు అరగంట అయింది. సో బిజీ, చాలా బిజీగా ఉన్నారు. maybe they are watching some episode, ఏదో ఎపిసోడ్ చూస్తున్నట్టున్నారు. or maybe they are seeing something interesting. ఏదో ఆసక్తికరమైన చూస్తున్నారు. then half an hour తర్వాత హాఫ్ అన్ అవర్ అయితే I said I got up. ఆ అంకుల్ గారు లేచి నిలబడ్డారు. I got up. ఆ అంకుల్ గారు లేచి నిలబడ్డారు. ఓకే ఆయన పోతాను ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి అందరికి ప్రైజ్ లార్డ్ అని చెప్పారు. అప్పుడు నో బ్రదర్ కూర్చోండి బ్రదర్ కూర్చోండి. కూర్చోండి అంటున్నారు. See, people are gets involved in this foolish, idiotic, electronic gadgets. ఈ ప్రజలు బుద్ధిహీనమైన అపవిత్రమైన వీటి నిమిత్తమై ఎంతో అందులో నిమగ్నమైపోయి ఉన్నారు. అవి బుద్ధిహీనమైనవి కాదు, బుద్ధిహీనులైన ప్రజలు, ఇడియట్స్ కాదు. ఆ, ఆ. ఈ వస్తువులు ఏదో పాపం లేదు, ప్రాబ్లం ఏది విత్ us. మన నిమిత్తమే ఎలా అయిపోయినాయి. మనం అట్లా అయిపోయాం. వీఆర్ వెడ్డెడ్ టు ది మిషన్స్. వెడ్డెడ్ వాళ్ళతో వివాహమైనట్టు ఉంది. వాటితోనే వివాహమైనట్టుగా ఉన్నారు. వాళ్ళతోనే ఉంటారు. ఎంతకాలం అంటే చాలా మంది నేను ఢిల్లీలో చూసాను. ఢిల్లీలో ఎంతో మందిని చూశారు. టీ తాగుతుంటారు, టీ తాగుతూ ఉంటారు. హాఫ్ గ్లాస్ ఉంటుంది, సగం కప్పు ఉంటుంది, గ్లాస్ సగం గ్లాస్, దాంట్లో దాన్ని ఫోటో తీస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ పంపిస్తూ ఉంటారు. నేను మమ్మీ నేను టీ తాగుతున్నానని. ఏంటి దానివల్ల ఏమొస్తుంది? ఒకరింట్లో పిల్లులు ఉన్నాయి, ఆ పిల్లు వచ్చి జంప్ చేసి కుర్చీ మీద కూర్చుంటది. పిల్లు వచ్చి కుర్చీ మీద కూర్చుంటది, దాన్ని ఫోటోగ్రాఫ్ చేస్తుంది, దాన్ని ఫోటో తీస్తారు. వాళ్ళ ఇంట్లో అమ్మ చూడు మమ్మీ క్యాట్ పిల్లి ఎలాగుందని చూస్తే పంపిస్తారు. వేస్ట్ఫుల్ థింగ్స్, ఇన్ని కూడా వ్యర్థమైన సంగతులు. వాక్యం ఉంది. ఎఫెసియన్స్ చాప్టర్ 5:16. ఎఫెసీ 5:16. రిడీమింగ్ ది టైం, సమయాన్ని సమయమును సద్వినియోగపరచుకొనుడి. 5:16 చదవండి. ఒక అన్ని చదువుతాను. ఎఫెసీ 5:16 చదవండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానములే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. సమయమును పోనీయక అంటే ఏమని అర్థం? సమయం పోనీక అర్థం ఏంటి? సెకండ్ ముళ్ళు ఒక్కసారి ఇట్ట పోయిందంటే అంతే. సెకండ్ ముళ్ళు ఒకసారి వెనక్కి రాదు. అది దట్ ఈస్ ద టైం. అది సమయం అంటే. ఫర్ మీ, నా కొరకు ఐ వాంట్ టు టెల్ యు, టైం ఈజ్ మోర్ కాస్ట్లియర్ దాన్ మనీ. డబ్బు కంటే కూడా సమయం ఎంతో ఖరీదైంది. డబ్బు సంపాదించవచ్చు, టైం సంపాదించుకోలేవు. సమయాన్ని పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ దే ఆర్ వేస్టింగ్ టైం. ప్రతి దినము కూడా ప్రజలు సమయాన్ని వృధాపరుస్తున్నారు. They do not understand the value of time. వారు సమయం యొక్క విలువ తెలియని వారుగా ఉన్నారు. God has given time. దేవుడు మనకు సమయం ఇచ్చారు. Spend time with the Bible, not with your that cell phone. ఆ సమయం బైబిల్ కొరకు, సెల్ ఫోన్ కొరకు కాదు. నేను ఎక్కడికైనా సెల్ ఫోన్ తీసుకున్నాను, సెల్ ఫోన్ లేదు నా దగ్గర. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే అంకుల్ సెల్ ఫోన్ తీసుకురా. బ్యాగ్లో కూడా లేదు. కొవ్వూరులో ఉంది, రాజమండ్రి అవతల కొవ్వూరులో, గోదావరి అవతల ఉంది. నేను ఎక్కడికి కానీ తీసుకుపోను, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళి. ఎక్కడికి మీటింగ్ వెళ్ళినా కానీ ఐ డోంట్ టేక్ మై సెల్ ఫోన్. ఎక్కడ మీటింగ్ వెళ్ళినా సెల్ ఫోన్ తీసుకెళ్ళి. ఎందుకంటే నాకు తెలిసిన వారు అందరూ నేను వాక్యంలో బిజీగా ఉంటానని తెలుసు, నాకు ఫోన్ చేయరు. ఇంటి దగ్గర అందరూ కూడా నేను వాక్యంలో బిజీగా ఉంటాను, ఫోన్ కూడా చేయరు. బిఫోర్ 9 o'clock in the morning or 10 o'clock afternoon night నాకు ఫోన్ చేస్తారు. 9 గంటలకు ముందు, 10 గంటల రాత్రి తర్వాత ఫోన్ చేస్తారు. ఉదయం 9 గంటల ముందు, రాత్రి 10 గంటల తర్వాత ఫోన్ చేస్తారు. వేరే మధ్యలో ఏం చేయరు, మధ్యలో చేయరు. ఇంకా ఐ విల్ నాట్ టేక్ మై ఫోన్. ఆ ఫోన్ కూడా తీసుకెళ్ళరు. ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఎమర్జెన్సీ, ఏదైనా అర్జెంట్ ఉంటే, దే ఫోన్ ఆఫ్ మై సన్ ఇమాన్యుయల్ ఇన్ ఢిల్లీ. ఎమ్మాన్యుయల్ ఢిల్లీలో ఉన్న ఆయనకి ఫోన్ చేస్తారు. ఆఫ్టర్వర్డ్స్ హి విల్ పాస్ ఆన్ ది మెసేజ్. ఆ తర్వాత వర్తమానం నాకు వస్తుంది. పంపలే మునిగిపోవు. హెవెన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ ఇఫ్ యు డోంట్ బ్రింగ్ యువర్ సెల్ ఫోన్. మీరు సెల్ ఫోన్ తీసుకురాకపోతే ఏమీ
పరలోకం ఏమి ఇది అవ్వదు. I have seen many people చాలా మంది చూస్తుంటే మీటింగ్లు కూర్చొని ఉంటారు, ఇంత కూర్చుంటారు, సెల్ ఫోన్ చాటు పెట్టి మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. సెల్ ఫోన్ చాటుగా మెసేజ్ పంపిస్తూ ఉంటారు. ఎంత క్విక్గా పంపిస్తానంటే అబ్బా నాకు ఆశ్చర్యం అవుతుంది, అది నాకు చేత కాదు. చాలా క్విక్గా త్వరగా పంపిస్తూ ఉంటారు. నేను మెసేజ్ పంపిస్తాను ఒక్కోటి కొట్టాలి ఇట్లా. ఎన్ని మెసేజ్ ఒక్కోటి కొట్టాలి. అనుపడు అనుపడు హై చదువు రాని వాళ్ళం, చదువు రాని వాళ్ళం. అది ఎంతో ధన్యకరం, అది ఎంతో జన్యకరం. హౌ ఆర్ యూ యూజింగ్ దీస్ వండర్ఫుల్ థింగ్స్ లార్డ్ హ్యాస్ గివెన్ టు us? యూ షుడ్ ప్రాఫిటబుల్ యూజ్ ఇట్. ఎన్ని సంగతులు అద్భుతంగా దేవుడు మనకి ఇచ్చారు. మనం ఈ సెల్ ఫోన్ దేవునికి మనమే, ఈ సెల్ ఫోన్ వల్ల మనమే ఆయన మహిమార్థమై వాడాలి, ఆయన మహిమార్థమే వాడాలి. మనం సెండ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ టు అదర్ పీపుల్. ఇతరులకు దేవుని వాక్యాన్ని పంపించండి. షేర్ యువర్ టెస్టిమనీ టు అదర్స్. మీ సాక్ష్యాన్ని ఇతరులకు పంపండి. దాని కొరకు వాడు వేస్ట్ చేస్తుంటాం, వేస్ట్గా వ్యర్థపరుస్తాం. సో దేవుని చేత మెప్పు పొందాలి మనం, దేవుని చేత మెప్పు పొందేవారంగా. 2 కొరింథీయులు చాప్టర్ 10 10వ అధ్యాయము 18వ వచనం. 2 Corinthians 10:18. 2 కొరింథీ 10:18. For not he that commendeth himself is approved, but whom the Lord commendeth. ప్రభువు మెచ్చుకుని వాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. దేవుడు మెచ్చుకొని వాడే యోగ్యుడు, దేవుడు మెచ్చుకొని వాడే యోగ్యుడు. God should approve us. దేవుడు మనల్ని మెచ్చుకోవాలి. God should be pleased by our work. మన పని నిమిత్తమై దేవుడు సంతోషించాలి. And we should always please him through our life. మన జీవితం అంతటి ద్వారా ఎల్లప్పుడూ ప్రభువుని సంతోషపెట్టాలి. There is a wonderful testimony concerning the Lord Jesus Christ. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి అద్భుతమైన సాక్ష్యం ఉంది. మీటింగ్ జరుగుతుంది, ఆయన సెల్ ఫోన్లో ఏదో పెడతా ఉన్నారు. చూడండి, బయట ఎవరో సెల్ ఫోన్ వాడుతున్నారు. దయచేసి లోపలికి వచ్చేయండి. లోపల ఇంకా స్థలం ఉంది, లోపల ఇంకా స్థలం ఉంది. బకెట్లో నీళ్లు పోస్తాం, దాంట్లో వేయండి. బకెట్లో నీళ్లు పోస్తాము, దాంట్లో మీ సెల్ ఫోన్ వేయండి. ప్లేస్ ఉంది, లోపలికి రండి. లోపల స్థలం ఉందా, లేకపోతే ఆడనే కూర్చోండి. సో గాడ్ షుడ్ అప్రూవ్ అవర్ వర్క్. దేవుడు మన పనిని మెచ్చుకునేవాలి. We have to utilize. It is a wonderful thing that God has given us this time. ఈ సమయాన్ని అద్భుతంగా దేవుడు మనకి ఇచ్చారు, దాన్ని ఉపయోగించుకోవాలి. Whenever I get up in the morning, ఉదయం అంకుల్ గారు లెగ్గానే I hardly sleep 2 hours. 2 గంటలు మాత్రమే పడుకుంటారు. 4:30కి ఆటోమేటిక్ మెలకు వస్తాను. 4:30 కల్లా మెలకు వస్తుంది. Then I go to the kitchen, make nice Nescafe. ఆ కిచెన్ లోకి వెళ్ళి మంచి నెస్కేఫ్ కాఫీ పెట్టుకుంటారు, కాఫీ తాగుతారు. Then Yamaha ఉంటది, హార్మోనియం ఉంటది, Yamaha ఉంటాయి. Then I sing 2 songs. 2 పాటలు పాడుకుంటారు. ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగాయుగములకును నీవే మా దేవుడవు 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 దేవుడవు. మా గురువులు ఎప్పుడు పాడించేవాళ్ళు, పిల్లలు ఎప్పుడు పాడిస్తారు. I remember this and I keep singing almost every day this song. ప్రతి దినము కూడా నాకు గుర్తుంది, ఈ పాట పాడుకుంటాను. When I get up in the morning, ఉదయం లెగ్గానే I express like this. ఇలాగా అనుకుంటాం. Another day, ఇంకొక రోజు automatically I say that. ఆటోమేటిక్ గా ఇంకొక రోజు నాకు వచ్చింది అనుకుంటా. Another day, ఇంకొక రోజు. Now we have to utilize this another day. కాబట్టి ఈ యొక్క మరొక దినాన్ని నేను ఉపయోగించుకోవాలి. Day after day Lord is extending our lifespan. దినం వెంబడి దినము ప్రభు మన జీవిత కాలాన్ని పొడిగిస్తూ ఉన్నారు. And how? ఎలాగూ? God has been faithful unto our forefathers also. మన పితరుల విషయంలో కూడా దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. ఎంతవరకు తెలుసు? నాకు మా తాత వరకే తెలుసు. అంకుల్ గారి తాత వరకే తెలుసు. తాత ఆ తర్వాత ఆయన వాళ్ళ నాయన ఎవరు, వాళ్ళ నాయన ఎవరు, వాళ్ళు ఏం చేసేవాళ్ళు నాకు ఏం తెలియదు. ఆ తాత వారి తండ్రి ఏం తెలియదు. మీకు కూడా అంతే. మీకు కూడా అంతే. తాత మాక్సిమం ముత్తాత, తాత ఇంకా ఎక్కువైతే ముత్తాత. మీకు ఆ తర్వాత ఏం తెలియదు. ఆ తర్వాత ఇంకేం తెలియదు. బట్ వన్ థింగ్ ఐ నో, ఒక విషయం తెలుసు, God had been faithful unto all those people. వాళ్ళందరి విషయంలో దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. God had been with them all great grandfathers. గొప్ప మన పితరులందరి విషయంలో కూడా దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. That is why we are alive today. అందుచేతనే మనం ఈ దినం సజీవులుగా ఉన్నాం. ఎక్కడ ఉన్నారో, ఏం ఉద్యోగాలు చేసినారో, ఎక్కడెక్కడ తిరిగినారో. అంటే నేను పితరులు అంటే ఏమంటున్నాను, thousands of years before.
I am not talking about previous year. వేల సంవత్సరాల క్రితం మన పితరుల విషయంలో దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు కనుక మనం ఇక్కడ ఉన్నాం. అప్పుడు ట్రాఫిక్ లేదు, అప్పుడు ట్రాఫిక్ లేదు, నటరాజ సర్వీస్, నడకే నడకే. నడకే. How they moved, where they moved, how they lived, where they lived, we don't know. ఎలా ప్రయాణం చేశారు, ఎక్కడికి ప్రయాణం చేశారు, ఏమి తిన్నారు, ఇవన్నీ మనకు తెలీదు. One thing I am very sure for certain, ఒక్క విషయం మాత్రం నాకు బాగా తెలుసు, that God had been faithful unto our forefathers. వారందరూ మన పితరుల విషయంలో దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. What a great God. ఎంత గొప్ప దేవుడు. With realizing this truth, I keep singing that song and I have been crying, and sometimes my children will see, hey, what happened, Dad? ఇవన్నీ సంగతులు నీకు జ్ఞాపం చేసుకున్నప్పుడు ఒక్కసారి నాకు కన్నీరు వస్తుంది. నా పిల్లలు చూసి డాడీ ఏమైంది అంటా ఉంటారు, ఏడుపు వస్తుంది. మళ్ళా వాడండి, ప్రభువా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగాయుగములకును నీవే మా దేవుడవు, 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 యుగాయుగములకును నీవే మా దేవుడవు, 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 దేవుడవు. యుగాయుగములు, thousands and thousands of years before, వేల సంవత్సరాల క్రితం Lord had been faithful unto our forefathers. వారందరి విషయంలో మన పితరుల విషయంలో దేవుడు నమ్మదగిన వాడుగా ఉన్నాడు. 100వ దావీదు కీర్తన, Psalm 90, Psalm 90, 19వ దావీదు కీర్తన, 90, 90వ దావీదు కీర్తన verse 1. 1వ వచనం. Psalm 90 verse 1. 90వ దావీదు కీర్తన 1వ వచనం. Lord, thou hast been our dwelling place in all generations. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. Oh, what a wonderful thing it is. ఎటువంటి గొప్ప సంగతి. Oh Lord, you have been our dwelling place for generations to generations. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. So whenever I solemnize the marriage, ఎప్పుడైనా నేను వివాహం చేసినప్పుడల్లా I prayed for the couple. ఆ యొక్క భార్య భర్తల కోసం, Oh Lord, bless them for generations to generations to come. ప్రభువా వారిని తరతరముల వెంబడి వారిని ఆశీర్వదించు అని చెప్పారు. Because God has blessed all our people before. ఎందుకంటే అంతకు ముందు ఆ రీతిగా ప్రభు వారిని ఆశీర్వదిస్తూ వచ్చారు. Same God was a dwelling place for us. అదే దేవుడు మనకు నివాస స్థలం అయి ఉన్నాడు. వారికి మనకు కూడా. Exodus chapter 25 నిర్గమకాండం 25వ అధ్యాయము verse 8, 8వ వచనం. Lord told Moses, ప్రభు మోషేతో చెప్పారు, let them make me a sanctuary so that I may dwell among them. నాకు ఒక నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. వారిలో నేను నివసించినట్లు. So he is living among us. ప్రభు మన మధ్య నివసిస్తారు. He is dwelling in our hearts. మన హృదయంలో నివసిస్తారు. He is dwelling among us. మనతో నివసిస్తారు. Revelation 3:20, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. He lives with us. ఆయన మనతో నివసిస్తారు. He dines with us. ఆయన చదవండి 3:20. ఇదిగో నేను తలుపు నద్ద నిలిచిండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. అరే బా, వాట్ ఏ ఫెలోషిప్ అండి. ఎంత గొప్ప సంగతి. అతనితో నేను అతనితో భోజనము చేయుదుము. ఆ సహవాసం, దట్ ఈస్ గాడ్స్ డిజైర్. అది దేవుని యొక్క కోరిక. అది మనం దేవునికి వచ్చినప్పుడు as we are increasing more and more in faith, విశ్వాసములు అంతకంతకు అభివృద్ధి పొందితే, when we are increasing more and more in the strength, బలములో అంతకంతకు అభివృద్ధి పొందితే, we are making our heart conducive for him to dwell in our hearts. మన హృదయాలను ఆ రీతిగా ప్రభు మన హృదయంలో నివసించినట్లుగా మన హృదయాలు సిద్ధపరచబడతాయి. మన హృదయాలని సిద్ధపరచుకుంటాం యోగ్యమైన రీతిగా ఉండేందుకు. That is how he will dwell in our heart. ఆ రీతిగా ప్రభు మన హృదయంలో నివసిస్తారు. If the situation is not conducive, he cannot dwell in our heart. ఆ సంగతులు కనుక లేకపోతే ప్రభు మన హృదయంలో నివసించలేరు. If there is any sin in our heart, మన హృదయంలో పాపం ఉంటే, if there is any sinful attitude, ఏదైనా పాప పనులుంటే, he will depart from us. ఆయన మనలో వెళ్ళిపోతారు. As Lord departed from Samson of old.
సంసోను నుండి దేవుడు వెళ్ళిపోయాడు. has departed from the life of Saul. సౌలు జీవితం నుండి ప్రభు వెళ్ళిపోయారు. ఆ విధంగా మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఆ విధంగా మన జీవితంలో కూడా వెళ్ళిపోతారు. That's why we should always make situation in our heart conducive. యోగ్యమైనగా మన హృదయాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఆ రీతిగా ఎల్లప్పుడూ కూడా మన హృదయాన్ని పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకోవాలి. How can that happen? అది ఏ రీతిగా సంభవిస్తుంది? You should increase more and more in faith. విశ్వాసములో అంతకంతకు అభివృద్ధి చెందితే. You should also increase more and more in his strength and power. ఆయన యొక్క బలము శక్తిలో అంతకంతకు వర్ధిల్లితే. Another thing what we want to see before we close. ముగించకపోరు రెండో సంగతి మరో సంగతి చూద్దాం. We should increase more and more in our height. మనం అంతకంతకు ఎదుగుదల ఉండాలి. We cannot be spiritual dwarfs, DWARF. dwarf అంటే ఏది? మరుగుజ్జు. ఆత్మీయ మరుగుజ్జుతనం. గుజ్జు కాదు, మరుగుజ్జు. ఇంతే ఉంటాడు. 50 ఏళ్ళు ఉంటాయి, 50 సంవత్సరాలు ఉంటాయి. టేబుల్ హైట్ కూడా ఉండదు. టేబుల్ హైట్ కూడా ఉండదు. ఆ విధంగా పొట్టి దేవదాసన్ మన దగ్గర ఉండేవాడు. మన దగ్గర పొట్టి దేవదాసన్ ఉండేవాడు. నేను ఆయన నా సెల్లో ఉంది అడ్రస్, నాకు కొవ్వూరుకి వస్తే చూపిస్తా. కొవ్వూరుకి వస్తే చూపిస్తున్న సెల్ అడ్రస్ ఉంది. పొట్టి డేవిడ్ అంటే ఆయన పొట్టి దేవదాస్ అన్న అనేవాళ్ళం. పొట్టి దేవదాస్ అన్న అనేవాళ్ళం. బక్సింగ్ గారు నిలబడుకున్నాడు. బక్సింగ్ గారు నిలబడ్డారు. ఆయన మోకాళ్ళ దగ్గర కూడా లేడు. మోకాళ్ళ దగ్గర కూడా లేడు. ఆయన జమ్మల మడుగులో ఒక ఫోటో తీసినాం. జమ్మల మడుగులో ఆయన ఫోటో తీసాం. పొట్టి దేవదాస్. పొట్టి దేవదాస్. స్పిరిచువల్ డార్ఫ్ గా ఉండకూడదు. మనము ఆత్మీయ మరుగుజ్జుతనంగా ఉండకూడదు. We have to grow in the grace of the Lord. మనము ప్రభు కృపలో ఎదగాలి. We have to grow higher and higher. ప్రభు కృపలో అంతకంతకు ఎత్తుగా ఎదగాలి. It is only when you go higher and higher, ఎప్పుడైతే అంతకంతకు ఉన్నతంగా ఎదుగుతామో, you will see the glory of God. దేవుని మహిమను చూస్తాం. In order to have the glimpses of the glory of God, you have to go higher and higher. దేవుని యొక్క మహిమ ఆనవాలు మనం చూడాలంటే, ఆ ఉన్నతమైన స్థితి చూడాలంటే ఇంకా అంతకంతకు ఉన్నతంగా ఎదిగే వారంగా ఉండాలి. It is only in a higher level of spiritual experience you can have closest fellowship with the Lord Jesus Christ. అది ఆత్మీయమైనటువంటి ఉన్నత అంతస్తు ఏంటంటే ప్రభువుతో ఎంతో సమీపంగా సాన్నిహిత్యంగా ఉన్నటువంటి అంతస్తుది. After God delivered children of Israel, ఇశ్రాయేలు ప్రజలను ప్రభు విడిపించిన తర్వాత, when Moses was leading them, మోషే వారిని నడిపిస్తా ఉన్నాడు. And then God tells whatever he wanted to command to the children, he used to tell Moses. దేవుడు తన ఇశ్రాయేలుకి ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో అది మోషేతో చెప్పేవాడు. Then Moses was called onto the mount. ఆ మోషే పర్వతం మీదకి పిలువబడేవాడు. That we see in the 19th chapter of Exodus. 19 నిర్గమకాండలో మనం చూస్తాం. And also 24th chapter of Exodus. నిర్గమకాండ 24వ అధ్యాయంలో చూస్తాం. Come on to the mount. పర్వతం మీదకి రా. Come on to the mount. పర్వతం ఎక్కిరమ్ము. Come on to the mount. Very often God called Moses onto the mount. తరచుగా మోషేను పర్వతం మీదకి ఎక్కిరమ్మని ప్రభు పిలుస్తూ ఉండేవారు. When Moses went onto the mount, మోషే ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు, then Lord descended and be with Moses on the mount, not at the end. దేవుడు పర్వతం మీదకి దిగి వచ్చి మోషేతో సహవాసం చేసేవారు. పర్వతం మీద సహవాసం ఎక్కడ? సహవాసం ఎక్కడ? పర్వతం మీద. పర్వతం మీద. That speaks of a higher level of spiritual experience. అది ఆత్మీయమైనటువంటి ఉన్నతమైన అంతస్తు గురించి మాట్లాడుతూ ఉంది. అంతకంతకు మీరు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి. అంతకంతకు ఆత్మీయంగా అభివృద్ధి పొందాలి. It is only in that level you can have fellowship and communion with the true and the living God. నిజమైన సజీవుడైన దేవునితో మీరు నిజమైన సహవాసము కలిగి ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మీరు పొందగలరు. Exodus 34. నిర్గమకాండ 34వ అధ్యాయము. This is well illustrated in that one chapter. ఈ అధ్యాయంలో ఇది ఎంతో చక్కని మరి ఉపమానంగా ఉంది. Exodus 34. నిర్గమకాండ 34వ అధ్యాయము. Brother will read verses. We will read responsively. మనము మార్చి చదువుకుందాం. 2nd verse to 5th verse. 2వ వచనం నుండి 5వ వచనం వరకు. Brother will read one verse, you read second verse, other verse. నిర్గమకాండం 34వ అధ్యాయం 2 నుంచి 5 వరకు. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేతపట్టుకుని సీనాయి కొండ ఎక్కగా, Moses was called by God to be with him on the mountain.
దేవుడు మోషేను ఆ కొండ మీద తనతో పాటు ఉండే కొరకు పిలిచి ఉన్నారు. And then he obeyed. ఆయన విధేయత చూపించాడు. He was with God alone for 40 days. 40 దినాలు ప్రభువుతో ఏకాంతంగా ఉండే కొరకే No వెళ్ళాడు. man was to come with him. ఎవరిని కూడా ఆయనతో పాటు వెళ్ళకూడదు. Not even herds should be near. ఆయన స్వరం కూడా వినకూడదు. He should దగ్గరగా alone to be there in the presence of the Lord. దేవుని సన్నిధిలో ఏకాంతంగా ఒంటరిగా ఉండాలి. ఏకాంతముగా ఆయనతో ఉండుట. ఏకాంతముగా ఆయనతో ఉండుట. Same thing Lord said to disciples when he taught them to pray. ఆ శిష్యులతో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు అదే శిష్యులకు సంగతి ప్రార్థన గురించి చెప్పి నేర్పినప్పుడు ప్రభు కూడా శిష్యులకు అదే సంగతి చెప్పారు. Matthew's Gospel 6:6. మత్తయి సువార్త 6:6. Enter into your closet, shut the door and be in the presence of the Lord. నీవు గదిలోనికి వెళ్ళి చూడండి తలుపు వేసి చూడండి చదువా 6:6. నీకు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. తలుపు వేసి అంటే దట్ మీన్స్ ఏమని అర్థం? దాని అర్థం ఏంటి? యు షుడ్ బి అలోన్ విత్ ద లార్డ్. నువ్వు ఏకాంతముగా ప్రభువుతో గడపాలి. టు బి అలోన్ విత్ ద లార్డ్ అండ్ హావ్ ఫెలోషిప్ ఇస్ ద గ్రేట్ థింగ్ టు హ్యాపెన్. నీ జీవితంలో ప్రభువుతో ఏకాంతంగా గడపడం ద్వారా నీవు గొప్ప సంగతులు జరుగుతాయి నీ జీవితంలో. Shut the door means తలుపు ఏంటంటే withdraw yourself from every entanglement of the world and be there totally by your soul, spirit and body. నీ ఆత్మ దేహము శరీరం అంతా కూడా తలుపు వేయబడి లోపల బంధించబడి ప్రభువుతో మాత్రమే నీవు నిమగ్నమై ఉండాలి. Withdraw yourself from every entanglement of the world. ఈ లోక సంగతులన్నిటికీ నువ్వు దూరంగా ఉండాలి. Separate yourself. ప్రత్యేకించబడాలి. Sever yourself. Cut off yourself. నీ మటుకు నీ వాటన్నిటికీ వేరై ఉండాలి. Be there in the presence of the Lord. దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడన్నా అట్లా ఉన్నారా? ఎప్పుడైనా ఉన్నారా? చాలా మంది చేయరు ఇది. చాలా మంది చేయరు, కొద్దిమంది చేస్తారు. యు హావ్ టు బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. మనము తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో ఉండవలసిన వారుగా ఉన్నాం. బక్సింగ్ డిడ్ ఇట్. దైవజనులు బక్సింగ్ గారు పని చేశారు. అవర్స్ టుగెదర్. గంటల కొలది. వన్స్ వన్ బ్రదర్ వాస్ దేర్ విత్ హిమ్ ఇన్ హిస్ రూమ్. ఆయన గదిలో ఒకసారి ఒక సహోదరుడు ఆయనతో పాటు ఉన్నాడు. ఫర్ మినిస్ట్రీ వెంట్ దేర్, ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. ఒకసారి మరి పరిచర్కు వెళ్ళినప్పుడే సంగతి జరిగింది. 12 గంటలకి దట్ బ్రదర్ వెంట్ టు బాత్రూమ్. ఆ సహోదరు బాత్రూమ్కి వెళ్ళాడు. బక్సింగ్ వాజ్ ఆన్ హిస్ నీస్. బక్సింగ్ గారు ఆయన మోకాళ్ళ మీదే ఉన్నారు. ఇప్పుడు నిద్రపోలేదేనా? ఈ నిద్రపోలేదు అనుకున్నాడు. వెంట అండ్ స్లెప్ట్. ఆయన వెళ్ళి పడుకున్నాడు. గుర్రకలు పెడితే నిద్రపోయాడు. 4 o'clock 4 గంటలు లేచాడు. went to the bathroom. మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాడు. Then again he saw brother Baksing on the knees. అప్పుడు చూస్తున్నా అప్పుడు మోకాళ్ళ మీదే ఉన్నారు బక్సింగ్ గారు. He testified to everybody. అందరికి సాక్ష్యం చెప్పాడు. I was sleeping but his brother was praying. నేను పడుకున్నాను కానీ దైవజనులు ప్రార్థన చేస్తా ఉన్నారు. Oh, brother Baksing enjoyed the unlimited power of God. ఆ రీతిగా దైవజనుడు బక్సింగ్ గారు ఎంతో ఉన్నతమైన అపరిమితమైన దేవుని శక్తిని అనుభవించారు. That's why out of his personal experience he used to recommend to us, I have been hearing since a childhood, have quiet time with the Lord, quiet time with the Lord. అందుచేత ఆయన పదే చెప్తూ ఉండేవారు. నేను చిన్నవాడినప్పటి నుంచి కూడా వింటా ఉన్నాను, ప్రభువుతో ఏకాంత సమయం కలిగి ఉండాలని కోరి ఉండేవారు. When you go higher and higher, నీవు ఉన్నతంగా ఎదగాలంటే you go to the very presence of the Lord. When you go higher and higher, నీవు పైకి అంతకంతకు పైకి వెళ్ళాలంటే ఆత్మీయంగా నువ్వు పైకి వెళ్ళినప్పుడు, నీవు పైకి వెళ్ళినప్పుడు then there you will have the presence of the Lord. అక్కడ మాత్రమే నువ్వు దేవుని సన్నిధిని అనుభవించగలవు. Now see verse 4. 4వ వచనం అందరం కలిసి చదువుదాం. 34 verse 4. ఎక్సోడస్ 34 verse 4. Exodus 34 verse 4. నిర్గమకాండం 34 4వ వచనం అందరం కలిసి చదువుదాం. కాబట్టి అతను మొదటి పలకల వంటి 2 రాతి పలకలు చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమంది పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలు చేత పట్టుకొని సినాయి కొండ ఎక్కగా 2 tables of stone. He rose up early in the morning and went up onto the mount. పెందలకడ ఉదయకాలంలో లేచి ఆ పర్వతం మీదకి వెళ్ళాడు. పెందలకడ లేచేదానికి అర్థం ఏంటి? పెందలకడ లేచిన అర్థం ఏంటి? రెడీనెస్ ఇన్ మైండ్. మన యొక్క మైండ్ లో కొంత మందస్సు. రెడీ టు హియర్ హిమ్. We are ready to hear him. మనం ఆయన మాట వినుటకు సిద్ధంగా ఉన్నాం. The readiness of mind should be there. మన యొక్క సిద్ధపాటును చూపిస్తా ఉంది. It is only then God can speak to you. ఇప్పుడు మాత్రమే ప్రభు మనతో మాట్లాడతారు. So the readiness of mind, he got up early in the morning.
ఆ యొక్క పెందలకడ అనేది మన యొక్క వినుటకు వేగిరిపాటును చూపిస్తా ఉంది. మీరు ఎన్ని గంటలకు లేస్తారు? మీరు ఎన్ని గంటలు లెగిస్తారు? కొంతమంది 11 గంటలకు కూడా లేస్తారు, కొంతమంది 11 గంటలకు కూడా లెగిస్తారు. నేను చెప్తాను నా సాక్ష్యం ఏంటంటే, నా సాక్ష్యం ఏంటంటే రాత్రంతా మేలుకున్నా రాత్రి అంతా మేలుకున్నా 4:30కి లేచేస్తా. 4:30 లెగిస్తాను. నాకేమి అలసట ఏమి ఉండదు. అలసట ఏమి ఉండదు. Then as I said, I will have coffee, then sing songs, meditate and all that. నేను కాఫీ తాగి పాటలు పాడుకొని బైబిల్ ధ్యానం చేస్తాను. శ్యామ్ నగర్ అని అసెంబ్లీ ఉంది ఢిల్లీ. శ్యామ్ నగర్ అని అసెంబ్లీ ఉంది ఢిల్లీలో. నాకు గెస్ట్ రూమ్ కూడా పెట్టారు వాళ్ళు. అక్కడ గెస్ట్ రూమ్ కూడా పెట్టారు అంకుల్ కొరకు. నేను ఆడ మీటింగ్లు పోతే, అక్కడ మీటింగ్లు పోతే మీటింగ్లు అయిపోతాయి, అక్కడ ఉన్న సహోదరులు ఒక 10 మంది యంగ్ పీపుల్ అందరూ దే విల్ కమ్ టు మీ. మీటింగ్లు అవ్వగానే 10 మంది యవనస్తులు అందరూ అంకుల్ దగ్గరికి వస్తారు. హార్మోనియం, తబలా అన్ని తీసుకొని వస్తారు. హార్మోనియం, తబలా అన్ని తీసుకొస్తారు. యామహా అంతా తీసుకొని త్రూ అవుట్ ద నైట్ వి సింగ్. రాత్రంతా పాటలు పాడతాం. ఆల్ నైట్ అంటిల్ 6 o'clock in the morning. ఉదయకాలం 6 గంటల వరకు కూడా. And in between I keep sharing some testimonies also. ఈ మధ్యలో కొంత సాక్ష్యం కూడా చెప్తూ ఉంటాను. We have a lot of wonderful time. ఎంతో అద్భుతమైన సమయం కలిగి ఉంటాం. 10 o'clock meeting. మళ్ళా 10 గంటల మీటింగ్. I went as usual for the meeting. మామూలుగానే మీటింగ్ వరకు వెళ్ళిపోతాను. నాకు అలుపు రాదు. అలుపు అనేది లేదు. దేవుని సన్నిధిలో అలుపు ఉండదు. దేవుని సన్నిధిలో అలసట ఉండదు. నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నారంటే మీరు నిద్ర కూడా పోరు. మీరు నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నారంటే నిద్ర కూడా రాదు. ఏదో వచ్చిన వాళ్ళంటే నిద్రపోతాం. ఏదో వచ్చామంటే నిద్ర వస్తుంది. దేవుని సన్నిధిలో అలర్ట్ గా ఉండాలి. దేవుని సన్నిధిలో చాలా జాగరూకంగా ఉండాలి. So when you are in the presence of the Lord, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు that is the greatest blessing. అది ఎంతో గొప్ప ఆశీర్వాదం. Moses was there for 40 days and 40 nights. 40 పగలు 40 రాత్రులు మోషే అక్కడ ఉన్నాడు. He did not carry water bottle. వాటర్ బాటిల్ కూడా తీసుకెళ్ళలేదు. లేవు. ఆ తర్వాత మరచెంబులు వచ్చాయి. మా గూడూరులో మరచెంబులు తెచ్చిపోయాం. ఆ టైంలో మరచెంబులు అయితే మరచెంబు ఒకటి ఉంటుంది. అన్ని సామాన్లు పెట్టిన తర్వాత ఆమె అంటది, అవ్వ ఏ మరచెంబు తీసుకున్నావే, అన్ని సామాన్లు పెట్టాక మరచెంబు తీసుకున్నావా అంటారు. మరచెంబులు పోయి బిస్లరీ బాటిల్ వచ్చింది. మరచెంబులు పోయి బిస్లరీ బాటిల్ వచ్చింది. కిన్లే బాటిల్ వచ్చింది. మోసెస్కి అవన్నీ లేవు. మోషేకి అవన్నీ లేవు. As he saw that burning bush, he went up. ఆ యొక్క మండుచున్న పొదను చూసి వెళ్ళిపోయాడు అంతే. God called him, he went up. ఆ దేవుడు పిలుస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు అంతే. ఆయన వేరే వాళ్ళు చెప్పలే, నాకు ప్రొవిజన్స్ మళ్ళీ తీసుకురండి. వేరే వాళ్ళకి ఇది తీసిన చెప్పలేదు. నాకు ఏమైనా తీసుకురండి భోజనం, నాకేమైనా తీసుకురండి చెప్పలేదు. He was there in the presence of the Lord. ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు. 40 days and 40 nights. 40 పగళ్ళు 40 రాత్రులు. Thereby he proved one greatest truth in the Bible. అందుచేత పరిశుద్ధ గ్రంథములు గొప్ప సంగతిని రుజువుపరిచాడు ఆయన. ఏంటది? Man shall not live by bread alone, but every word that comes out of the mouth of the Lord. మనుషుడు రొట్టె వలన మాత్రము కాక దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడనే మాట చూపించాడు, రుజువుపరిచాడు. 40 days and 40 nights thrice he was there. 40 పగళ్ళు 40 రాత్రులు 2 సార్లు ఉన్నాడు అలాగా. అప్పుడు కలిసిపోయినాడా? కృంగిపోయాడా? బుగ్గలన్నీ చిక్కిపోయినాయా? ముఖం చెక్కిపోయిందా? When he came down, ఆయన కిందకి వచ్చినప్పుడు his face was shining. ఆయన ముఖం ప్రకాశించింది. Face was radiant, అంటే ప్రకాశించింది. వెలుగు విరజిమ్మింది. Children of Israel could not see him. ఆ ఇశ్రాయేల్ ప్రజలు చూడలేకపోయారు ముఖం. Cover his face. ఆయన ముఖాన్ని కప్పారు. That is what would happen if you have presence of the Lord. దేవుని సన్నిధిలో ఉంటే అలాగే జరుగుతాయి. మోసెస్ పైకి వెళ్ళాడు. మోషే పైకి వెళ్ళాడు. వర్స్ 5. 5వ వచనం. Exodus 34. నిర్గమకాండం 34 వర్స్ 5. 5వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా నామమును ప్రకటించెను. The Lord descended. యెహోవా దిగి అక్కడికి వచ్చాడు. యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి. యెహోవా దిగి అతనితో నిలిచి చెప్పచ్చు. చదువు చెప్పు, మళ్ళీ చెప్పు. యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి. బా ఏమని? యెహోవా దిగి వచ్చి దిగి అక్కడ అతనితో descended. యెహోవా దిగి వచ్చాడు. When Moses ascended, మోషే పైకెక్కాడు. then Lord descended. దేవుడు దిగి వచ్చాడు. That is the situation we must have. అది సంగతి మనం కలిగి ఉండాలి. We should go higher and higher in our spiritual life. ఆత్మీయంగా అంతకంతకు ఉన్నతంగా ఎదగాలి. It is only in a higher level of spiritual experience you can have the glimpses of the glory of God and the presence of the Lord. ఆ ఉన్నతమైన ఆత్మీయమైనటువంటి అంతస్తులో మాత్రమే దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత నీవు అనుభవించగలవు. Once ఒకసారి I was taken in NCC in the college. నేను కాలేజీలో ఎన్సీసీలో ఉన్నాను. For miniature range shoot killing. అక్కడ రైఫిల్ షూట్ జరుగుతూ ఉంటుంది. ఒక పెద్ద కొండ జగన్నాథ్ ఘాట్ అని. జగన్నాథ్ ఘాట్ అని పెద్ద కొండ ఉంది. some 10-15 kilometers away from Delhi, from Kurnool. కర్నూలుకి 10-15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. On the way to Dronachala. ద్రోణాచలం వెళ్ళే దారిలో. Very big mountain, Jagannath Ghat it is called. జగన్నాథ్ ఘాట్ అంటే పెద్ద కొండ. Jagannath Ghat against we have to keep the targets.
జగన్నాథ్ ఘాట్కి కొండకి ఎదురుగుండా టార్గెట్స్ పెడతారు. దాన్ని ఇక్కడ నుంచి మేము కాల్చాలి, ఇక్కడ నుంచి కాల్చాలి, ఫైర్ చేయాలి. గొల్లలు వాలీలు గొర్రెలు తీసుకొని వస్తారని వీ హ్యావ్ టు ఇన్స్టాల్ రెడ్ ఫ్లాగ్స్ ఆల్ అరౌండ్ దట్ ఏరియా. గొర్రెలు కాపర్లు గొర్రెలు అవి తీసుకుని వస్తారని రెడ్ ఫ్లాగ్స్ అక్కడక్కడ తగిలిస్తారు. అంత సూచన పెట్టాలి, కంపల్సరీ షుడ్ నాట్ స్టార్ట్. లేకపోతే ఫైర్ చేయకూడదు, కాల్చకూడదు. Then one fellow has to go to the top of the mountain which is very high and put one red flag there also. ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా కొండ మీదకి ఉన్నత స్థలానికి వెళ్ళి ఆ రెడ్ ఫ్లాగ్ ని అక్కడ పాతాలి. దెన్ ఓన్లీ వచ్చిన తర్వాత దెన్ ఓన్లీ ఫైరింగ్ విల్ స్టార్ట్. ఆయన పాతి దిగి వచ్చాక ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కాల్చడం. రెగ్యులర్లీ ఫ్యూ డేస్ వి హావ్ టు గో టు దట్ రేంజ్. చాలా రెగ్యులర్ గా కొన్ని దినాలు కొన్ని వరుసగా వెళ్ళాం. ఎందుకంటే వి హావ్ టు కాంపీట్ ఫర్ ది అదర్స్ ఆల్సో. రైఫిల్ షూటింగ్ పోటీ ఉంది, అందుచేత వెళ్ళాల్సి వచ్చింది. మేము డైలీ పోయేవాళ్ళం, రోజు వెళ్ళేవాళ్ళం. అక్కడికి వెళ్ళిన తర్వాత కెప్టెన్ అంటాడు, ఏ నువ్వు రా ఫ్లాగ్ తీసుకొని పో అంటాడు. ఎవరో ఒకళ్ళు రా అని చెప్పి ఫ్లాగ్ తీసుకుని పైకి వెళ్ళి అంటాడు. సో ఐ థాట్ హూమ్ ఎవర్ హీ సీస్ హీ విల్ కాల్. ఆయన ఎవరినైతే చూస్తున్నాడు పిలుస్తాడు. అందుకని నేను చూడకుండా ఉండేవాడిని. ఆడ పిలుస్తాడు, చూస్తే అక్కడ పిలుస్తాడు. కొండ ఎవరు ఎక్కుతారు, ఈ కొండ ఎవరు ఎక్కుతారు. డ్రెస్ యూనిఫామ్ ఉంటది, యూనిఫామ్ ఉంటది. ఆ యూనిఫామ్ కూడా ఎట్లా సగ్గు బియ్యం గంజితో గంజి పెట్టింటారు. సగ్గు బియ్యం గంజితో గంజి పెడతారు. ప్యాంటు ఇస్త్రీ చేస్తే నిలబడుతుంది, ప్యాంట్ ఇస్త్రీ చేస్తే అలా నిలబడుతుంది, వేసుకో నిలబడుతుంది అలాగే. అంత ఖచ్చితంగా ఉంటది, అంత ఖచ్చితంగా ఉంటుంది. అది వేసుకుంటే ఎండాకాలం, అది వేసుకుంటే ఎండాకాలం చెమటలు లోపల గందరగోళంగా ఉంటుంది. క్యాప్ పెట్టుకోవాలి, వెనకాల హ్యామర్ శాక్, ఆ వెనకాల ఏమో ఇది రైఫిల్ ల్యాప్టాప్ బ్యాగ్ మాదిరి ఉంటుంది, షోల్డర్ బ్యాగ్ పెట్టుకోవాలి, మిలిటరీ బ్యాగ్ పెట్టుకోవాలి. యాంకిల్ బూట్ షూ, ఇక్కడ హెవీ బూట్ ఉంటుంది, రైఫిల్ ఉంటుంది. దీంతో జెండా పట్టుకొని పోవాలి, దీంతో మళ్ళీ జెండా పట్టుకుని వెళ్ళాలి. తప్పించుకొని తిరిగిన రోజు నేను తప్పించుకోలేకపోయినా, ఒక రోజు తప్పించుకోలేకపోయినా అటు ఇటు చూసేవాడిని. అటు ఇటు చూస్తే జయచంద్రరావు కమ్ టుడే ఇస్ యువర్ ఛాన్స్ అన్నాడు. ఈవేళ నీది అవకాశం జయచంద్రరావు రా అన్నాడు. తప్పించుకోలేకపోయినా జెండా ఇచ్చారు నా చేతికి, జెండా చేతికి ఇచ్చారు. దోవ ఏం లేదు, దారి లేదు, పొదలు బండలు అన్ని ఉంటాయి, బండ్లు అన్ని ఉంటాయి. యు హావ్ టు మేక్ యువర్ ఓన్ వే. మనమే మార్గాన్ని సిద్ధపరిచిన వెళ్ళాలి. కమాండ్మెంట్, అది పెద్ద ఆజ్ఞ పోవాలి. అది తీసుకొని పోయినానండి, అది తీసుకుని వెళ్ళిపోయారు. నడుచుకుంటా తప్పించుకొని 20 నిమిషాలకి పైకి వెళ్ళిపోయారు. కొండ మీదకి వెళ్ళిపోయారు. అది అక్కడ నాటారు. చెమటలు దుడుచుకొని అట్లా చూసేటప్పటికి విస్మయం ఐ వాజ్ క్యాప్టివేటెడ్ బై ది సీన్. ఆ యొక్క దృశ్యం ఎంతో నాకు ఆశ్చర్యంగా ఉంది. కంప్లీట్ కర్నూలు వాజ్ అట్ మై సైట్. ఆ కర్నూలు మొత్తం కంటికి కనబడతా ఉంది. కొండారెడ్డి బురుజు మీకు ఎంతమంది తెలుసు? కర్నూలులో ఫేమస్ కొండారెడ్డి బురుజు కనబడుతుంది. కర్నూలు అవతల తుంగభద్ర అనేది ప్రవాహం కనబడుతుంది. కర్నూలు అవతల తుంగభద్ర అనేది ప్రవాహం కనబడుతుంది. ఎంతో అద్భుతమైన ఇంకా కిందకి రాలేకపోతున్నాను. మిలిటరీ వాళ్ళు కిందకి దిగు, త్వరగా దిగు అంటున్నారు. ఎందుకంటే ఫైరింగ్ కాల్చి ఎక్సర్సైజ్ చేయాలి. తన్మయత్వం నేను తన్మయపోయి ఆ దృశ్యం అంతా చూస్తున్నాను. నేను ఎంతో అదృశ్యమై నేను ఎంతో ఆశ్చర్యచకితుడినై నేను అనుకున్నాను. అప్పుడు ఏమనుకున్నా ప్రతిసారి వచ్చింటే ఎంత బాగుంది. ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క దృశ్యాన్ని అంతా నేను మిస్ అయిపోయాను. సో ఇప్పుడు వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్, ఇప్పుడు ఏం చెప్తున్నానంటే, ఇన్ ఆర్డర్ టు హావ్ ది గ్లింప్సెస్ ఆఫ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ యు హావ్ టు గో హయ్యర్ అండ్ హయ్యర్. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మహిమను, ఆ యొక్క అంతస్తును చూడాలంటే మనం అంతకంతకు ఉన్నతమైన స్థితిలో ఎదగాలి. అంతకంతకు హైయర్ లెవెల్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, అంతకంతకు ఉన్నతమైన ఆత్మీయ అంతస్తు కలిగి ఉండాలి. హైయర్ లెవెల్ ఆఫ్ ఫెయిత్, ఆత్మీయ ఉన్నతమైన విశ్వాసం కలిగి ఉండాలి. లెవెల్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్, ఉన్నతమైనటువంటి ఆ యొక్క శక్తి బలము మనం కలిగి ఉండాలి. యు హావ్ టు గో హైయర్ అండ్ హైయర్ టు విత్ హిమ్. మనము ఉన్నతంగా అంతకంతకు పైకి వెళ్ళినప్పుడు, whenever God wanted to open his heart unto Moses, he was called unto the mount and he came unto the mount and God opened up his heart. ఎప్పుడైనా ప్రభు తన హృదయాన్ని తెరవాలంటే మోషేను కొండ మీదకి రమ్మనేవారు, ఆయన ఉన్నతంగా ఆ స్థలాన్ని దిగి వచ్చేవారు. అప్పుడు దేవుడు తన హృదయాన్ని తెరిచి మోషేతో మాట్లాడేవారు. అది మన యొక్క విశ్వాసం యొక్క అనుభవం అయి ఉండాలి. దేవుని వాక్యాన్ని చదివినప్పుడు ఆయన అంతకంతకు అనేకమైన విషయాలు మనకి విడుదల చేసినప్పుడు, బయలుపరిచినప్పుడు యు హావ్ టు మూవ్ హైయర్ అండ్ హైయర్ ఇన్ ఫెయిత్. మన విశ్వాసం ఎంతో ఉన్నతంగా ఎదిగే వారంగా ఉంటాం, అంతకంతకు ఎదిగే వారంగా ఉంటాం. ఓకే,
బైబిల్లో కూడా అదే ఉంది. అంతకంతకు అంతకంతకు ఎదిగే వారంగా ఉంటాం. విశ్వాసములో అంతకంతకు శక్తి సామర్థ్యములో అంతకంతకు ఆత్మీయంగా ఎదగాలి. When we go up, he will come down. ఎప్పుడైతే పైకి వెళ్తామో ఆయన దిగి వస్తారు. What a great God. ఎంత గొప్ప దేవుడు. Let us utilize this opportunity. ఈ యొక్క పరిస్థితి మనం ఉపయోగించుకోవాలి. సియోను వాసులారా go higher and higher in your spiritual experience. అంతకంతకు ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలోకి ఎదగాలి. In that situation you will love him, you will depend upon him more and more. అప్పుడు మాత్రమే ఆయనను మీద ఆధారపడగలం. ఆయనను అంతకు ఎక్కువగా మనం ఆయనను ఆరాధించగలం. ఆనుకోగలం. ఆయన వైపే చూడగలం. ఎందుకంటే ఆల్ ది హెల్ప్ కమ్స్ ఫ్రమ్ హిమ్ ఓన్లీ. మరి సమస్త సహాయము ఆయన వద్ద నుండి మాత్రమే. అందువల్ల మన ఆత్మీయ స్థితిని మనం ఎత్తుగా ఎంచుకోవలసిన వారిగా ఉన్నాం. ఎంతకాలం నువ్వు కొండ కింద భాగంలో ఉంటావు. కింద ఉండి పోయేవాళ్ళని చూస్తావా? బక్సింగ్ గారు ఎంత వెళ్ళిపోయాడు, పైకి పోయినాడు అనుకుంటావా? నువ్వు కిందనే ఉంటావా? ఈ దినాల్లో ప్రజలందరూ అలాగే ఉంటున్నారు. ఎవరైతే ఉన్నతంగా ఎదిగారో వాళ్ళని మనం ప్రశంసిస్తాం, వాళ్ళని మాట్లాడతాం. మన విషయం ఏంటి? మనలో ప్రతి ఒక్కరము అలాంటి ఆత్మీయ స్థితిలో ఎదగాలి. మారు మనసు పొంది అక్కడే ఉండడానికి కాదు, ఆత్మలో ఎదగాలి. హైయర్ అండ్ హైయర్, అంతకంతకు ఉన్నతముగా. God will bless you more and more. అప్పుడు ప్రభు ఎంతో ఉన్నతంగా ఆస్వాదించేవారుగా ఉన్నారు. He will make impossible things possible for you. అసాధ్యమైన సంగతులను సాధ్యపరిచేటువంటి దేవుడు మన కొరకు. ఆ దేవుడు మన దేవుడు. అందువల్ల నమ్మాలి, ఆయనపై ఆధారపడాలి. అప్పుడు మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. ప్రార్థన చేసుకుందాం. Our loving heavenly Father, మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, our gracious and wonder working God, కృప కలిగిన అద్భుతములు చేయ దేవా, we thank thee for the word ministered unto us since morning. ఉదయ కాలం నుండి మా మధ్య పరిచర్య చేసిన వాక్య భాగమంతని బట్టి కూడా మీకు వందనాలు. For all those who have come from far and near, సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన వారందరి బట్టి కూడా మీకు వందనాలు. Many have driven kilometers after kilometers, 50 and plus, they are here. ప్రభా, చాలా మంది కిలోమీటర్స్ కొలది 50-70 కిలోమీటర్ ప్రయాణం చేసి మా మధ్యకి వచ్చి ఉన్నారు. Thank you for their sacrifice. వారి యొక్క సమర్పణను బట్టి మీకు వందనాలు. Lord, help them, they may retain this word and also express this word through their practical life. ప్రభా, ఈ వాక్యమును వారు అనుభవించి తండ్రి వారి యొక్క వ్యక్తిగత జీవితంలో అన్వయించడం కొరకై అనుభవించుకు సిద్ధపరచండి. ఆత్మీయంగా అంతకంతకు ఉన్నతముగా ఎదిగినట్లుగా సహాయం చేయండి. ప్రభా, మీ యొక్క మహిమాను ఆ సాదృశ్యం చూడగలిగిన సహాయం చేయండి. ప్రభా, మా యొక్క బలమును మా యొక్క సామర్థ్యతను అంతకంతకు వృద్ధిపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ప్రభా, అంతకంతకు ఉన్నతమైన పరిస్థితులు ఎదిగినట్లుగా సహాయం చేయండి. కృతజ్ఞతాపూర్వకముగా మా ప్రభు అయిన రక్షకుని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.